శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండదు? 2026 సంవత్సరంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మకరం వారికి ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మేడం, కష్టపడతారు బాగా, వీళ్ళు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా శని కదా లగ్నానికి అధిపతి. శాటర్న్ ఎప్పుడు కూడా పట్టుదల, నిరంతరంగా కృషి చేసి ఎలాగైనా సాధించే లక్షణం వీళ్ళకి ఒకటి ఉంటుంది. వీళ్ళు ఈ ఒక్కదాన్ని కనుక పట్టుకోగలిగితే వీళ్ళ లైఫ్లో చక్కగా సెటిల్ అవుతారు. కష్టాలు అంతే పడతారు, సక్సెస్ అలాగే అవుతారు వీళ్ళు కనుక పట్టుదలతో ఉంటే. అయితే ఇక్కడ మకరం వారికి ప్రజెంట్ ఉన్న ప్లానటరీ పొజిషన్స్లో మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహు ధనస్థానంలో ఉంటూ, శని 3వ స్థానంలో ఉంటున్నాడు. ఎట్లాగో సో ఎలాంటి శని లేదు అలాగో వీళ్ళకి. అండ్ 6లో గురువు జూన్ వరకు ఉంటూ 7మంలోకి వస్తున్నాడు, 8మంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఎటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి 3లో ఉండడం అనేది కొంచెం ఎంత వీళ్ళు బయట తిరుగుతూ ఉంటే క్రియేటివ్గా ఎంత బాగా చేస్తుంటే అంత బాగుంటుంది వీళ్ళ లైఫ్. ఒకే దగ్గర ఉండడం కాకుండా మకరం వారికి పర్టికులర్గా 2లో రాహు ఉన్నందుకు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్స్, వీళ్ళ జాబ్స్ అన్నీ కూడా ఆన్లైన్ రిలేటెడ్, అయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్, వేరే దేశానికి వెళ్ళి చేసే ఉద్యోగాలు వీటిల్లో ఎంచుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం ప్రోడక్ట్ ఆఫ్లైన్ అమ్మానండి, ఇక్కడ నుంచి ఆన్లైన్ అమ్మితే బాగుంటుంది వీరికి. ఎందుకంటే 2లో ధనస్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఈజ్ ఆన్లైన్ ప్లానెట్. సో దాని ద్వారా మీకు ఎక్కువ ఆర్డర్స్ రావడం, ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా కనుక వీళ్ళు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక 3లో ఉండే శని ఏంటంటే కొంచెం చిన్న చిన్న గాసిప్స్, కొంచెం చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఇస్తూ ఉంటాడు. 4లో ఉండేటువంటి ఏదైతే ఈ 4లో ఏ గ్రహం లేదు కానీ 4వ అధిపతి కుజుడు కొంచెం మనకి ఫస్ట్ మంత్లో జనవరిలో 15 days వరకు అక్కడే ఉంటాడు కుజుడు. కాబట్టి కొంచెం ఏంటంటే ఈ అంటే వ్యయస్థానంలో ఉంటాడు మకరం వారికి. కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫస్ట్ వీక్లో కొంచెం ఫస్ట్ 2 weeks కొంచెం జాగ్రత్తగా ఉండాలి జనవరి మాసంలో. ఇక వీరికి పర్టికులర్గా ఏంటంటే అప్పులు లభిస్తాయి 6వ స్థానంలో గురువు ఉన్నందుకు. కాకపోతే అప్పులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అండ్ గురువు ఎప్పుడైతే 7మంలోకి వస్తున్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, అయితే ఫస్ట్ మంత్ ఏమో సంతానం కోసం ఉండే గ్రోత్, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫస్ట్ 5 months బాగుంటుందండి ఫస్ట్ వీళ్ళకి కనుక చూసుకుంటే. దాని తర్వాత వీళ్ళు ఏదైతే వివాహం కోసం చేసే ప్రయత్నాలు 6th month నుంచి ఎవరికైనా వివాహం అవ్వలేదు అప్పటికి ఈ 2026లో వాళ్ళకి బాగుంటుంది. 2026 జూన్ నుంచి చెప్పాలంటే. కాకపోతే తాతగారి ఆస్తి ఉంటుంది చూసారా, తాతగారి ఆస్తి స్థానంలో కేతు వచ్చి కూర్చున్నాడు. కాబట్టి ఆ యొక్క విషయంలో ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా చూడండి. కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక తండ్రికి లేకపోతే తాతగారి ఆస్తికి ఒక 4 వారసులు ఉంటారు. ఆ 4 US లో సెటిల్ అయిపోయి ఉంటారు. ఎప్పుడో ఏ పల్లెటూరుకి వస్తారు, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారంటే ఇదంతా లేదు సార్, ఏదో రోడ్డు తీసేస్తున్నారు సార్, ఇక్కడ రోడ్ వస్తుంది సార్, అవుటర్ 3R వస్తుంది సార్, ఇక్కడ మనకి లేదు. అయితే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉన్నారంటే ఎవరు తెలియదు సార్, వాడు కొనుక్కుంటాడు అని చెప్పేస్తారు. అసలు యాక్చువల్గా అక్కడ అది ఏమీ రాదు. కొన్ని ఊర్లలో కొంతమంది ఆడే గ్యాంబ్లింగ్ అనమాట. అమ్మాలంటేనేమో అక్కడ ఏదో రాబోతుంది, వాడికి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు, మనం కొనేసుకోవాలంటారు. అట్లా ఆ రకంగా చేస్తుంటారు. కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందా, లిటిగేషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా, ఎవరైనా ఆక్యుపై చేసుకుంటున్నారా, ఇటువంటి విషయాల్లో 2026 నవంబర్ వరకు కేతు మారే వరకు ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి చెప్పాలంటే. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వస్తాయి ఫస్ట్ 6 months అయితే, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకి జూన్ నుంచి బాగుందని చెప్పచ్చు. ఇక వీళ్ళు నిత్యము చేయవలసింది లలిత అమ్మవారి ఆరాధన చేస్తూ శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం ఉత్తమం వీరికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.